కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. కానీ మనది ఇంత పార్టీ. నమ్ముకున్న వాళ్లకు నట్టేట ముంచే గుణం మీకుంది. నమ్మిన వాళ్ళను పక్కనుండేనే మీరు పడతారు. ఇలా నిజంగా హరీష్ రావు గారికి, కేటీఆర్కు నేను సవాల్ నేను చెప్తున్నా, నా తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కెట్లే వచ్చిన ఇసుకలు మీరు ఎంత మంచుకున్నారో చెప్పురి. మీకు నియతుంటే మిషన్ భగీరథలు ఎంత తిన్నారో చెప్పురి, మిషన్ కాకతీయులు ఎంత తిన్నారో చెప్పండి. మొత్తం 10 ఏళ్ళుగా కొక్కులు వేసినట్టు వేసిర్రు, మొత్తం లూడి చేసిర్రు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్ర వారు విడిపోయినాడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినాడు. వాళ్ళ నియతగా మేము వెళ్ళిపోతున్నాం అని 17,000 కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ సీటు మీద కూర్చుంటే, ఖజానాలో కూర్చుంటే ఆ కుండలలో ఏమీ లేదు, బోకేలో ఉన్నది తప్ప ఏమి లేదు. 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయి అవతల పడ్డారు. అయినా కూడా తెలంగాణ ప్రజానికానికి ఎన్నికల సందర్భంగా ఏ మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం ఒక్కటొక్కటిగా ఇవాళ అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి డొమెస్టిక్ లో ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తా ఉన్న ఇందిరమ్మ ఇండ్లు. ఒక్క ఇంటికి 5 లక్షలు. మీరు కట్టించింది ఏంటిది? ఏమన్నా మీకు సిగ్గు శరము ఏమైనా ఉంటే నా నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు కట్టించిన ఇండ్లు కుప్పగూలిపోయి ఆగమాగమైన చూడిపోరు. మీరు కట్టించింది ఏంటిది? మీ ప్రేయర్ ఏంటిది? బొందలగడ శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు. మీరు వచ్చినాకనే తెలంగాణ వచ్చినట్టు, మీరు వచ్చినాకనే తెలంగాణ భాష నేర్చినట్టు, మీరు వచ్చినాకనే పుట్టుకలు జరుగుతున్నట్టు, మీరు వచ్చినాక సాగు జరుగుతున్నట్టు, మీరు గట్టిపోతే ఎవడు బతకనట్టు. కనుక మీరు పగటి కలడుగా అన్నారు. 2023 కూడా మేమే రాజ్యం వస్తాం, దోసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నారు మీరు. కానీ తెలంగాణ ప్రజానికం నైజాంనే ఫైజాం కూడా మీకు తరిమిన తెలంగాణ నువ్వెంత, నీ పీకుడు ఎంత అనుకున్నారు ప్రజానికం. అందుకోసమనే ఓటు రూపంలో తూటాను మేలిస్తే సక్కబోయి ఇంట్లో కూర్చున్నారు. తెలంగాణ ప్రజానికానికి ఎలాంటి పరిచయం లేదు. వాళ్ళు చల్లగున్నారు. ఇప్పుడు మంచి రాజ్యం వచ్చింది, డెమోక్రసీ వచ్చింది. ఈ డెమోక్రసీలో మేము మాట్లాడే హక్కు దొరికింది, మాకు నాయకుల దగ్గర పోయే స్వేచ్ఛ దొరికింది అంటున్నారు. కానీ మీ దగ్గర మీరున్నప్పుడు ఎవరి దగ్గర రానిచ్చారు? మీరు ఎవరి దగ్గర రానిచ్చారు? గుంపులుగా ఏర్పడి, గుండాలుగా ఏర్పడి మొత్తం సర్వనాశనం చేశారు. అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని ప్రజలు సంకల్పించారు. నవంబర్ 30 తారీఖు నాడు గుర్తుకు వచ్చితే డిసెంబర్ 3 తారీఖున పరారైపోయినారు.